హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తడక అండ్ టైం పాస్. మీకు ఎప్పుడైనా స్పైసీగా కొంచెం డిఫరెంట్గా కోడి ఫ్రై తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో మీరు ఎప్పుడైనా స్పెషల్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా ట్రై చేయొచ్చు. రెసిపీ హైలైట్గా నిలుస్తుంది అన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కేజీ దాకా చికెన్ తీసుకున్నానండి. చికెన్ మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్, 2 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న చికెన్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవడం మన కోసం మనం వాటర్ ఏమి వేయక్కర్లేదండి. చికెన్‌లోనే ఆల్రెడీ వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్‌తోని చికెన్ మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా! ఇక్కడ చికెన్‌లో వాటర్ ఏమి వేయలేదు. చికెన్‌లో నుంచి వాటర్ వస్తే ఆ వాటర్‌తోని చికెన్ మంచిగా ఉడికిపోతుంది. చికెన్ ఉడికే లోపల దీనికోసం మనం చిన్న మసాలా రెడీ చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేశానండి. మసాలా దినుసులు ఎంతెంత క్వాంటిటీయో. సో, ఆ క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ ఫ్రైలో మనము పచ్చికారం ఏమి వాడమన్నమాట. సో, ఆ ఘాటంతా మనకి మిరియాలు, ఎండుమిరపకాయల వల్లే వస్తుంది. సో, మీ స్పైస్ తగ్గట్టు మీరు ఎండుమిరపకాయలనేవి తీసుకోండి. యాక్చువల్‌గా ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలు బాగా స్పైసీ అండి. అందుకే నేను 5 ఎండుమిరపకాయలు మాత్రమే తీసుకున్నాను. మీ స్పైస్ తగ్గట్టు మీరు ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ ఇక్కడ మెయిన్ స్టెప్. ఈ మసాలా జాగ్రత్తగా నేను చూపిస్తున్నట్టే చేసుకోండి. మీకు టేస్ట్ సూపర్ వస్తుందన్నమాట. ఇయన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. అదే కరివేపాకు. ఇక్కడ నేను 15 రెమ్మల దాకా కరివేపాకు తీసుకున్నాను. సో, శుభ్రంగా వాష్ చేసుకొని డ్రై చేసుకోండి. లేదు అంటే ఒక చిన్న బంచ్ ఆఫ్ కరివేపాకు సరిపోతుంది. నేను ఇలా స్క్రీన్‌లో చూపించినట్టు విధంగా. సో, ఇప్పుడు ఆకులన్నీ ఒలిచేసి నీట్‌గా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత లాస్ట్‌లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసేసి లిడ్ క్లోజ్ చేయండి. సో, ఆ నెయ్యి కమ్మదనం ఈ కరివేపాకుకి మంచిగా పడుతుంది. సో, ఇది మనం చికెన్ ఫ్రైలో ఏసినప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. చూసారా ఇక్కడ మన చికెన్‌లోకి ఎంత వాటర్ వచ్చినాయో, ఇక్కడ మన చికెన్ గూడా ఉడికిపోయింది. కానీ ఇంకా వాటర్ ఉన్నాయి. ఒకవేళ మీ చికెన్ ఉడకలేదు, వాటర్ గూడా అయిపోయినాయి అనుకుంటే, ఇక్కడ మీరు కొంచెం వాటర్ వేసుకొని చికెన్ ఉడికించుకోవచ్చండి. ఇక్కడ నాకు చికెన్ ఉడికిపోయింది. వాటర్ గూడా ఉన్నాయన్నమాట. సో, నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు మొత్తం పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో మనం డ్రై రోస్ట్ చేసాం కదండీ కరివేపాకు, దాన్ని గూడా వేసుకొని మళ్ళీ ఫైన్ పౌడర్‌గా చేసుకుందాం. సో, మన మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఇక్కడ. మన చికెన్ ఫ్రై మొత్తం ఈ మసాలా మీద డిపెండ్ అయి ఉంటదండి. సో, ఈ మసాలా పౌడర్‌ని జాగ్రత్తగా చేసుకొని మీ చికెన్ ఫ్రై టేస్ట్ సూపర్‌గా వస్తుందన్నమాట. ఈ చికెన్ ఫ్రైలోకి మనం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అయితే ఏం వేయమన్నమాట. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వాడతాం. ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా అన్ని అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకొని ఆయిల్‌లో వేసేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వేసుకోండి. సో, ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా వేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలనేది. ఆల్రెడీ మనం ఇందాక చికెన్‌లో ఉప్పేసుకొని ఉడికిచ్చాం గదండీ! ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల వరకు ఉప్పేసుకొని ఉడికిచ్చాలన్నమాట. ఇక్కడ మన ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినియి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. చూడండి చికెన్ ఎంత మంచిగా ఉడికిపోయిందో. చికెన్ మొత్తం వేసుకున్నాక లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉన్నాయి కదండీ! వాటర్ ఉంచండి. పారేయొద్దు. సో, ఇలా ఉడికిన చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్లేమ్ హైలో పెట్టుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి జీడిపప్పులు గూడా వేసుకొని టేస్ట్ చాలా బావుంటుంది. జీడిపప్పులనేది ఆప్షన్ అండి. మీ ఇష్టం. సో, జీడిపప్పులు గూడా వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండీ! దాన్ని మనం ఇక్కడ 3 బ్యాచెస్‌గా డివైడ్ చేసుకుందామన్నమాట. చూసారు కదా! మసాలా పౌడర్‌ని 3 బ్యాచెస్‌గా డివైడ్ చేసుకొని, దాంట్లో ఒక బ్యాచ్‌ని ఇప్పుడు మనం ఈ చికెన్ మీదకి వేసేసుకొని, ఈ చికెన్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టండి. అలా ఒకసారి మంచిగా మిక్స్ అయిన తరువాత,
మనకి ఆ చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండీ! ఈ వాటర్ మొత్తాన్ని చికెన్ మీద వేసేసుకొని, మళ్ళీ ఆ సెకండ్ బ్యాచ్ ఆఫ్ మసాలా పౌడర్‌ని గూడా మొత్తం వేసేసుకొని, మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టండి. జాగ్రత్తగా కలుపుకోండి. సో, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంక ఫైనల్‌గా లెఫ్ట్ ఓవర్ మసాలా పౌడర్‌ని గూడా మొత్తం వేసేసుకొని, మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకు వాటర్ అయితే అంతా అయిపోయినాయి కదా! వాటర్ ఏమీ లేవు. చికెన్ గూడా మంచిగా ఫ్రై అయింది. ఇలా మసాలా 3 సార్లు ఎందుకు వేసుకున్నామంటే, సో దట్ ఆ ముక్కకనేది మంచిగా పడుతుందన్నమాట మసాలా. ఇక్కడ మన చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది గదండీ! ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని, గార్నిష్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన మన కరివేపాకు కోడి ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి అలా కోడి ఫ్రై పెట్టుకొని, పక్కన రసం పెట్టుకొని తింటుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. రెగ్యులర్ ఫ్రైలా కాకుండా కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి.